వాళ్ళలో మగవాడి శ్రమ ఉట్టి శారీరక శ్రమ అయితే శారీరక మానసిక శ్రమ రెండు చేసేది మహిళ. వాళ్ళని మీరు వచ్చి ఈ ట్రైనింగులు తీసుకోండి భోజనం పెడతామంటే ఎట్లా వస్తారండి? వాళ్ళకి ఏదైనా రోజుకి ఎంత అనిస్తామనండి అప్పుడు వస్తారని చెప్పా. వాళ్ళు వచ్చారు ఆ తర్వాత. కాబట్టి మీకు కరెక్ట్గా అవగాహన ఉందండి మత్స్యకారులకు ఎలాంటి అవసరమో మీరు చేస్తే బాగుంటుంది అన్నారనమాట. అందువల్ల నేను అప్పుడు అసలు ఈ సిఎస్ఆర్ అంటే ఏంటంటే అప్పుడు చెప్పుకొచ్చారు ఇట్లా 2% టోటల్ టర్న్ ఓవర్లో చేయాలనుకుంటాం, మేము సిన్సియర్గానే చేయాలనుకుంటున్నాం అనేది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పోర్టు ఆ సంస్థ అదొకటేని కాదు, ఏ సంస్థ అయినా తను సిఎస్ఆర్ డైరెక్ట్గా చేసేవాళ్ళు ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కార్పొరేటే. ఇప్పుడు ఓ స్కూల్లో అందరికీ పుస్తకాలు కొనియటం, దీనికి ఈ సందర్భంగా ఒక మీటింగ్, ఈ పుస్తకాలకు అయ్యే ఖర్చు 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, మీటింగ్కి ₹1 కోటి రాస్తారు బిల్లు. ఇట్లాగా పక్కదో పడతానే ఉంటుంది నిజం సిఎస్ఆర్ది. కానీ అక్కడ రిసిప్ట్ ఉంటుంది, ఆ రిసిప్ట్ ఇప్పుడు మరి వీళ్ళు కనుక P4లో అట్లా రిసిప్ట్ ఇస్తారు, ఈ రిసిప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అంటే ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పి ఈ కాన్సెప్ట్ అంతా P4లో వీళ్ళకి ఈ P4 కింద ఉన్నటువంటి మార్గదర్శులుగా చలామణి అయ్యే వాళ్ళందరికీ కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే మార్గదర్శుల సంఖ్య పెరుగుతుంది, వీళ్ళు చేయగలుగుతారు సాయం. అలా కాకుండా కార్పొరేట్